ఈ రోజు మీకు ఒక రెక్టాంగిల్ గురించి చెప్తాను. రెక్టాంగిల్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రిలేటరల్. ఓకేనా? సో ఓకే. ఏరియా పెరిమీటర్. ఏరియా ఫార్మ్ ఏంటంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, ఎల్ ఇంటూ బి. ఓకేనా? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ పిల్లలు ఏం చేస్తారు? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అని చదివేస్తారు, బై హార్ట్ చేస్తారు. అసలు పెరిమీటర్కి సెపరేట్ ఫార్ములా అంటూ ఏముండదండి. జస్ట్ పెరిమీటర్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అండి. పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంటే సమ్ ఆఫ్ 4 సైడ్స్ అన్నమాట. 4 సైడ్స్ని యాడ్ చేసుకుంటాం. అలా యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి? 2l ప్లస్ 2b. లెంగ్త్లు 2 ఉన్నాయి, బ్రెడ్త్లు 2 ఉన్నాయి. సో 2l ప్లస్ 2b. సో 2l 2bలో మనకి కామన్గా 2 ఉంది కదా, 2ని కామన్ తీసేస్తాం. సో 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో అలా వచ్చిందండి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అలా వచ్చింది. జనరల్గా నాకు ట్యూషన్ సెంటర్ ఉంది కదా, మార్నింగ్ కూడా నేను అడిగాను పెరిమీటర్ ఫార్ములా. సో వాళ్ళు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి రాస్తారు. అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది తెలియదు అనమాట. సో ప్రతిదానికి కూడా మనకి ఒక రీజన్ ఉంటుందండి, ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాలి.